నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు కేరళ ఆస్ట్రాలజర్ ఆర్‌పి కుమార్ గారు. గతంలో తన వీడియోస్ మనం చాలా చూసాం. ఎందుకు మరి ఈ గ్యాప్ వచ్చింది? అసలు ఇన్ని రోజులు ఏం చేశారు? ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. గత ఎన్నికల టైంలో ఇటు తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర టైంలో అవ్వచ్చు, ఆ 2 ఎన్నికల టైంలో చూసుకున్నట్టయితే మీ వీడియోస్ మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అంతా బాగా జరిగింది. కానీ సడెన్‌గా ఒకటేసారి ఎందుకు మీరు వీడియోస్ అన్నీ అంటే మీ ఇంటర్వ్యూస్ అన్నీ ఆపేశారు? అసలేం జరిగింది? ఎందుకు ఆపేయాల్సొచ్చింది మీ వీడియోస్ అన్నీ? లేదండి. యాక్చువల్లీ ఏందంటే 2024 వరకు నేను చాలా సార్లు ఇంటర్వ్యూలే ఇచ్చాను. హ్మ్. ఎటువంటి ఇబ్బందులేం జరగలేదు. అయితే జనరల్‌గా ఆస్ట్రాలజీ అడుగుతున్నప్పుడు మోస్ట్‌లీ ఎప్పుడైనా సరే ఏ ఛానల్ వాళ్ళు పిలిచినా సరే మోడీ గారి గురించి చెప్పండి, చంద్రబాబు గారి గురించి చెప్పండి, కేసీఆర్ గారి గురించి చెప్పండి అడుగుతారు. జగన్ గారి గురించి చెప్పండి. నిజంగా ప్రాక్టికల్ లైఫ్‌లో ప్రాక్టికల్‌గా చూస్తే ఆస్ట్రాలజర్స్ ఎవరైనా సరే అంటే మా పద్ధతిలో చెప్తున్నాను. ఎవరు అడగాలనుకుంటున్న వ్యక్తి వాళ్ళు నా ముందుంటే తప్ప అదే ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ అనమాట. హ్మ్. యాక్చువల్లీ ఎవరి గురించో నేను చెప్పటం ఏంటిది? సో, ఓకే. చాలామందికి ప్రిడిక్షన్ నచ్చింది. అది వేరే విషయం అనుకోండి. కానీ జనరల్‌గా ఎవరు అడగాలనుకున్నా మీరే కావచ్చు, ఫిల్మ్ స్టారే కావచ్చు, పొలిటికల్ లీడరే కావచ్చు, చాలామంది అడుగుతారు. వాళ్ళు పర్సనల్‌గా అడిగితే నేను ఆన్సర్ చెప్పడంలో మీనింగ్ ఉంది. హ్మ్. క్యాజువల్‌గా ఇంటర్వ్యూలలో చెప్పటం ఏముంది? హ్మ్. సో, ఫస్ట్ థింగ్ ఇదొక రెస్ట్రిక్షన్ ఉంది. అప్పట్లో చాలామంది తెలుసో తెలియో చాలామందికి చెప్పాను. ఆ తర్వాత ఒక ఇన్‌కన్వీనియంట్‌లా ఉండింది. అంటే ఎవరి గురించి నేను ఎలా చెప్పగలుగుతాను? ఇప్పుడు ఎవరు అడిగినా సరే, ఏదైనా క్వెషన్ అడిగినా సరే, ఎవరు నన్ను కన్సల్ట్ చేసినా సరే, మీరైనా సరే, అంటే మీరు అడిగే క్వెషన్స్ మోస్ట్‌లీ ఇట్ ఈస్ ఎ పర్సనల్ టాపిక్. అది మీ కెరియర్ గురించి కావచ్చు, హ్మ్. లేదా పర్సనల్ లైఫ్ ఇంకేదైనా కావచ్చు. అదెందుకు పొలిటికల్ లీడర్స్ అయినా సరే, గెలుస్తారా లేరా అన్నది వాళ్ళ యాంగ్జైటీ వాళ్ళకుంటుంది. సో, ఏం చేయాలి తెలుసుకోవాలి అని ఉంటే వాళ్ళు రెస్పెక్టివ్ పీపుల్ వాళ్ళు ఎవరైనా సరే కలిసి మనం మాట్లాడొచ్చు. హ్మ్. అంటే సో, వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ మాట్లాడాల్సొస్తుంది ఇంటర్వ్యూస్‌లో. అందుకోసం మీరు ఆపేశారంటారు. వ్యక్తిగత జీవితం గురించి కూడా అడుగుతారు. హ్మ్. హ్మ్. దట్ ఆల్సో అది రెస్ట్రిక్టెడే. హ్మ్. రెస్ట్రిక్టెడ్ అది కూడా అడుగుతారు. సో, అది కాకుండా అస్ట్రాలజీ చెప్పడం ఎంత ఇంట్రెస్ట్ అయినప్పటికీ అదొక ఒక పాయింట్ మీద నేను పునరాలోచన. సో, హ్మ్. సో మళ్ళీ ఇంటర్వ్యూకి రాలేదు. హ్మ్. ఇది కాకుండా ఇంకొకరేంటంటే వన్ ఆఫ్ ది హ్యాపీ క్లయింట్స్ నా దగ్గర వచ్చిన వాళ్ళలో ఒకరు చాలా హ్యాపీగా రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారు. హ్మ్. 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 పేరు చెప్పను నేను. బట్ వాళ్ళొక మాట అన్నారు. "సార్ మీరు స్వామీజీ గాను, గురూజీ గాను ఎక్స్‌పోజ్ కాకండి. హ్మ్. హ్మ్. ఇలా మామూలుగా ఉంటే నేను మిమ్మల్ని ఈజీగా కలవచ్చు. మీరు నన్ను ఈజీగా కలవచ్చు. కామన్ మీటింగ్‌లా అదే ఉంటుంది. ఒక ఫ్రెండ్ మీటింగ్ లాగా ఉంటది. అట్లే కాకుండా నేను ఒక స్వామీజీ ఈయనను కలిసారు, లేదా స్వామీజీని వాళ్ళు కలిసారు అనే న్యూస్ ఎందుకు?" అని చెప్పి. అందుకే నేను స్వామీజీ గెటప్‌లోనూ ఉంటాను. ఇప్పటి హ్మ్. నుంచి కాదు ముందు నుంచే ఉంటాను. హ్మ్. అలాగే అది కూడా నాకు కరెక్ట్ అనిపించింది. హ్మ్. సో, హ్మ్. అంత ఎక్స్‌పోజ్ అవ్వటం ఎందుకు అన్న ఉద్దేశ్యం. అది కాకుండా కూడా పర్సనల్ కూడా ఎక్కడైనా పోతుంటే స్వామీజీ, గురూజీ అని చెప్పించుకోవటం ఎందుకు? మామూలు మనిషిలా ఉంటే పైగా నేను ఇది మా యాన్సిస్టర్ నుంచి వచ్చింది. ఒక సర్వీస్ లాగా చేసే ఉద్దేశ్యమే తప్ప హ్మ్. హ్మ్. దీన్ని ఒక ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా నేను పెట్టుకోలేదండి. హ్మ్. సో, ఓన్లీ తెలిసిన వాళ్ళొస్తారు. తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పిన వాళ్ళొస్తారు అంటే వంశపారపర్యంగా వచ్చిన ఇదొక అనుకోవాలి. అనుకోవాలండి. హ్మ్. హ్మ్. అంతే కాకుండా క్యాజువల్‌గా నా దగ్గర ఎవరైనా వస్తే డబ్బిస్తారు అట్లేం లేదండి. అట్లా ప్రోగ్రామ్ ఏం లేదండి. హ్మ్. ఒక కన్సల్టేషన్ చేసేవాళ్ళు కొన్ని చిన్న చిన్న పద్ధతులున్నాయి. పాటిస్తే సరిపోతుంది. హ్మ్. అంటే ఆ చిన్న చిన్న పద్ధతులంటే మనిషికి డిఫర్ అవుతదా సార్? లేకపోతే లేదండి. ఎట్లంటారు? నేను ఎవరినైనా కన్సల్ట్ చేస్తున్నాను. నేను ఒక ఆన్సర్ ఇస్తున్నాను అనుకోండి. నాకు ఆ ఒక్క పర్టిక్యులర్ మూమెంట్ ఒక పూజ చేసినట్టే లెక్క. హ్మ్. ఇప్పుడు హ్మ్. మీరు అడిగారు. తర్వాత ఇంకొకరు అడిగారు. అంటే 10 మందొచ్చారు. నేను 10 సార్లు ఒక రకమైన ఒక పూజ చేసినట్టే లెక్క. హ్మ్. సో, అది ఏందంటే నేను ఒకరోజు నేను ఓన్లీ 1 అవరే చెప్తానండి. ఓకే. 1 అవర్ ఎక్కువ టైం. అది సండే అని చెప్పను. హ్మ్. ఆ 1 అవర్ కూడా నేను తినకుండా ఉండాలి కాబట్టి. ఓహ్! వచ్చిన వాళ్ళని కూడా నేను అలా ఉండమని చెప్తాను. హ్మ్. ఒకవేళ గనుక వాళ్ళు మెడికేషన్ ఏమైనా ఉంటే తింటారంటే తినండి. నో ప్రాబ్లమ్. కానీ కంపల్సరీ ఏందంటే నన్ను కన్సల్ట్ చేసిన రోజు ఆనియన్, గార్లిక్, నాన్ వెజ్ తినకూడదండి. ఓకే. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి చేయకూడదు. హ్మ్. సో, ఇట్లాంటి సింపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. హ్మ్. బ్రహ్మచర్యం పాటించాలి ఆ ఒక్క పాటించాలి. రోజుకి. అవునండి. హ్మ్. పరిహారాలు కూడా చాలా చిన్నగానే ఉంటాయి. పెద్దగా హ్మ్. ఏముండవు. హ్మ్. అంటే ఇక్కడ ఆహ్, పరిహారాలు అంటే మీరు చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాను సార్. చాలామంది ఇప్పుడు జ్యోతిష్యంలో వాళ్ళకి అంటే పర్సనల్ చాట్‌లో ఇబ్బందులున్నాయంటే చాలా వరకేంటంటే, ఆ పూజ కాస్ట్ ఎట్లా ఉంటదంటే వేలల్లో ఉంటది. మీకు తెలిసే ఉంటది. సో, అట్లా అంత కాస్ట్ పెట్టి నిజంగా అలాంటి పూజలుంటాయా? ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఎళ్లి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు తీసుకొని మరీ అలాంటి పూజలు చేస్తున్నారు. అది కరెక్టే అంటారా? ఆస్ట్రాలజీలో అది ఉందంటారా అసలు? అండి. ఒక్కొక్కరు
ఒక్కొక్క పద్ధతిలో చెప్తారు. హ్మ్. హ్మ్. ఒక పద్ధతిలో చెప్తారు. సో, వాళ్ళు అంటే దీన్ని నన్ను కాంట్రడిక్ట్ చేయటం అన్నదేం కాదండి. హ్మ్. ఇక నా వరకొచ్చేసినప్పుడు ఆహ్, పరిహారాలు చెప్తాను. హ్మ్. కానీ నేను నా పరిహారాలు మోస్ట్‌లీ సండే మాత్రమే ఉంటుందండి. పొద్దున పూట 1 అవర్ మాత్రమే ఉంటుంది. హ్మ్. అండ్ పరిహారం కూడా పెద్ద కాస్ట్‌లీ ఏం లేవండి. మహా పోతే ఓ ₹15 నుంచి ₹200 వరకు ఉంటుంది. అంతకన్నా ఎక్కువే ఉంటుంది. సార్ మీరు చెప్పే అమౌంట్ ఎలా ఉంది తెలుసా సార్? బయట చూస్తేనేమో వేలల్లో ఉంది. మీరేమో 15-250 రూపీస్ మాత్రమే అంటున్నారు. అవునండి. ఇంకొకటేందంటే ఆ పూజ ఒకటే టైం ఉంటుందండి. ఎవరి కోసం పర్సనల్‌గా చేయరు. హ్మ్. హ్మ్. ఎంత చిన్న వ్యక్తి వచ్చినా, ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా సరే, ఆ పూజ ఆ టైంలోనే చేస్తారు. ఎందుకు మీ దగ్గర ఇంత తక్కువుంది సార్? అంటే 15-10 అంటే చాలా తక్కువ అమౌంట్. అండ్ ఇంత తక్కువ అమౌంట్‌లో మరి పూజ విధానం అంతా కంప్లీట్ అయిపోతదంటారా సార్? అయిపోతుందండి. అయిపోతుంది. కాకపోతే ఈ నిష్ట ఆ రోజు కూడా పాటించాలి. ఆ పూజ రోజు కూడా పాటించాలి. పాటించాలి. మరి చాలామంది ఎందుకు సార్ అంత చార్జ్ చేస్తారు? పెద్ద పెద్ద వాళ్ళు పేరు మోసిన పండితులని జెప్తారు, ఆస్ట్రాలజర్లు అని జెప్తారు. వాళ్ళు ఎందుకు ఇంత కాస్ట్ చెప్తారు? వాళ్ళు బహిరంగానే మేము ఇంత కాస్ట్ ఇంత మేము ప్రైస్ మాది ఇంత ఉంటది. ఒక్కొక్క పూజకి ఒక్కొక్క ప్రైస్ అని ఉంటది అని జెప్పేసి వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు గదా! హ్మ్. మరి ఇప్పుడు వాళ్ళకి మీరు ఈ ప్రైస్ చెప్తే ఎలా సార్? అంటే నేను పబ్లిక్‌గా ఎవరికీ చెప్పలేదు కదండీ. నేను ఇంత తక్కువలో ఇచ్చేస్తాను. నా దగ్గరికి రండి అని నేను ఎవరికీ చెప్పలేదు కదా! హ్మ్. తెలిసిన వాళ్ళొస్తారు. తెలిసిన వాళ్ళు ఎవరికైనా చెప్తే వాళ్ళొస్తారు. అంతే. హ్మ్. హ్మ్. నేనెక్కడ అడ్వర్టైజ్ చేసుకోలేదు. దీనికోసం చేసుకోలేదు. హ్మ్. నేను చెప్పాను. హ్మ్. హ్మ్. ఎక్కడ కూడా మీ మనసులో అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు డబ్బులొస్తాయి, లేకపోతే కాల్స్ వచ్చేసి నేను సంపాదించుకోవాలని అన్నారు మీరంతే. అంతేనండి. ఓహ్! చాలా అంటే నేను చాలా ఫస్ట్ టైమ్ వింటున్నా సార్. ఇంత తక్కువ అమౌంట్ పూజకి ఇంత తక్కువ అమౌంట్ అని చెప్పడం అనేది నేను చాలా రేర్‌గా అసలు రేర్ అంటే రేర్. మరి ఇంత కానీ మనసులో ఇదొకటి ఉందండి. వారానికో పూజ నేను నా పరిహారాలతో వారానికి ఒకటే రోజు చేస్తారు. హ్మ్. హ్మ్. ఆ ఒక్కరోజు ఆ పూజకి ఇంతే ఖర్చవుతుందండి. ఆ పూజ ఖర్చవ్వటం అంతే కాదు. దానికి భోజనాలు కూడా పెడతారు. ఈ పూజలోనే భోజనాలు గూడా. పెడతారండి. అసలు అద్భుతంగా ఉంది సార్. ఎందుకంటే చాలా వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు అప్పులు చేసి మరి వాళ్ళు పరిహారాలు చేయాలి. కొంత అయినా మా తలరాత మారుతుంది అని చాలామంది కష్టపడుతున్నారు. మీలాంటి వాళ్ళది ఖచ్చితంగా వాళ్ళకి అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇలాంటి ఇంత అప్పు బారిన పడకుండా ఉంటారు కదా వాళ్ళు. ఉద్యోగం కోసమే కావచ్చు, వాళ్ళ కెరియర్ కోసమే కావచ్చు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కోసమే కావచ్చు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో, ఈ ఇంటర్వ్యూ చూసి మీరు ఒకవేళ సార్‌ని కన్సల్ట్ అవ్వాలంటే మీరు అవ్వచ్చు. ఎందుకంటే మీరు చాలా వరకి మీ ఆర్థికంగా మీరు దెబ్బ తినకుండా ఉండే పరిస్థితులయితే ఖచ్చితంగా ఉంటాయి. కానీ మీరిలా చెప్తున్నారు. మీకు ఇంకో విషయం చెప్తాను. సార్. ఒకరిని అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరక్కడికి వెళ్ళిన తర్వాత, పూజకెళ్ళిన తర్వాత, నేను ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను. ఎన్నో వేలు ఖర్చు పెట్టాను. ఈ ₹15 లో పూజ చేస్తే, ఈ ₹200 పూజ చేస్తే ఏం ఫలిస్తుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా కూడా అనుకున్నారు. ఈ హ్మ్. చీప్ పూజతోని మన పనులేం జరుగుతాయి? కానీ సంకల్పం లోపల నుంచి మనం ఎంత శ్రద్ధతో చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే కదా సార్. అదొక పార్ట్ అయినప్పటికీ, మార్కెట్‌లో కాస్ట్ ఎక్కువ పెట్టారనుకోండి, దాని క్వాలిటీ బాగుంటుందని ఒక నమ్మకం కూడా ఉంది. హ్మ్. అంత దూరం దాకా ఎందుకండి? నన్ను కన్సల్ట్ చేసిన ఒక వ్యక్తియే నేను గుడి గుడికి వెళ్ళమని సజెస్ట్ చేశాను. హ్మ్. 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 గుడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీక్ పూజ అయిపోయిన తర్వాత తన కన్సల్టేషన్ తను హ్యాపీయే. హ్మ్. కానీ పూజ అంత చీప్‌గా ఉండటం తనకు బాగా నచ్చలేదు. అంటే ఎట్లా ఎంత హైఫైగా ఉండాలంట? ఎలా ఉండాలి? హైఫై అన్నట్టు కాదండి. ఇప్పుడు నేను గుడికెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, నా హ్మ్. పూజ చేయించుకోవాలి. హ్మ్. ఇదొక వర్క్ లాగా ఉంటుంది. హ్మ్. హ్మ్. అదే గనుక ఎవరైనా చెప్పారనుకోండి, 50,000 ఖర్చయితుంది మీరు ఇలా పూజ చేసిండి, మాకు సామాన్లు ఇచ్చేయండి, మేము పూజ చేసుకుంటామని చెప్పారనుకోండి. హ్మ్. దెన్ అది కొంచెం కన్వీనియంట్ ఉంటుంది. ఇంటి నుంచి కదలకుండా ఉంటుంది. హ్మ్. కానీ అక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఏందంటే, ఆ మేడం నాకే ఫోన్ చేసి అడుగుతదనమాట. సార్ ఈరోజు ఒక గురువుగారిని కలిసాను. నాకే చెప్తారు. హ్మ్. గురువుగారిని కలిసాను. వారు పూజ చేస్తా అన్నారు. 50,000 చెప్పారు. అది కరెక్ట్ చేస్తారా? లేదా మీరు చెప్పండి చాలు అంటారు. టోటల్లీ డిఫరెంట్. ఒక గురువుగారిని ఇంకో గురువుగారి గురించి అడుగుతున్నారు. ఇంత ఖర్చు పెడుతున్నాను కరెక్టా? కాదా? అని నన్నే అడుగుతున్నారు. హ్మ్. హ్మ్. నేను చెప్పిన టెంపుల్‌కి మాత్రం వెళ్ళరు. ఎళ్లరు. ఆనాటికి చాలామంది ఉంటారు అలాగా. హ్మ్. 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 అలా ఉంటారు. సో, దీంట్లో ప్రాబ్లమ్ ఏందంటే, సీరియస్ అంటే పర్సనల్ కన్సల్టేషన్ వచ్చేటప్పటికి ఇంత ఈ ప్రిన్సిపల్ ఈజీగా ఉంది అంటే కన్సల్టేషన్ ఈజీగా ఉంది కాబట్టి, కొంతమంది సార్కాస్టిక్‌గా కూడా మాట్లాడతారు. అది నాకు ఇంకో ఇన్కన్వీనియంట్. హ్మ్. 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 అదే ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ, నేను అడ్వర్టైజ్‌మెంట్ చేయకపోవటానికి కానీ సీరియస్‌గా రారెవరు. సార్కాస్టిక్‌గా అంటే ఏం చెప్తారో చూద్దాం. హ్మ్. 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 అంటే ఇంత ఇంత తక్కువని ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉందో లేదో అని టెస్ట్ కూడా అట్లా చాలా కూడా మంది చాలామంది అంటారు. హ్మ్. సో, నాకు ఏ సర్టిఫికేట్ వద్దు. సో, నేను ఏందంటే వచ్చిన వాళ్ళకి నాకు తెలిసిన అంతవరకు నేను సేవ చేద్దామనే ఉద్దేశంతోటి. హ్మ్. అది. అందుకే డైలీ 1 అవరే ఉంటాను. హ్మ్. సండే ఉండను. హ్మ్. నా వర్క్ నాకుంటుంది. నా సంపాదన నాకుంటుంది.
అందుకని చాలా రెస్ట్రిక్టెడ్గా ఈ కన్సల్టేషన్ అనేది పెట్టాను. రైట్ సార్. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వస్తే Hmm. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే Hmm. ప్రముఖ ఆస్ట్రాలజర్ Hmm. రాఘవ సతీష్ శర్మ గారు అనే ఒక ఆస్ట్రాలజర్ Hmm. అమరావతికి అసలు అభివృద్ధి అనేది లేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇంకా దానికి తోడు ఇప్పుడు కొన్ని వార్తలు మనం చూస్తున్నాం, మావిగన్ అనే అంశం తెర మీదకి వచ్చింది. 12 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా మరి నిజంగానే అమరావతిలో పనులు చాలా నత్తనడకలో నడుస్తున్నాయి. మరి ఆ గురించి చెప్పింది వాస్తవం అంటారా ఏంటి అసలు? అంటే ఎప్పుడు ఒక విషయం అండి, సార్ రాఘవ సతీష్ గారు నాకు చాలా మంచి మిత్రులే, మేము కలిసి చాలా రోజులది. నేను ఆయన చెప్పిన ప్రెడిక్షన్ని కాంట్రడిక్షన్ చేయట్లేదు, అది వారి రీడింగ్. నా వరకు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పే ఆన్సర్ ఎట్లా అంటే, ఇప్పుడు మన దేశాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో అక్కడ మోడీ గారు కానివ్వండి, లేకుంటే లోకల్గా ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణ మంచి లీడర్సే పరిపాలిస్తున్నారండి. ఎందుకంటే గత కొన్నేళ్లుగా మనం చూసే డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో పరిపూర్ణంగా కళ్ళారా చూస్తున్నాం. ఇదంటే వాళ్ళు చెప్పిన ఒట్టి మాటలు ఏం కావు. ఓకే, అంటే నేనే పార్టీలో లేనండి చెప్పడానికి కూడా. ఇక అమరావతి డెవలప్మెంట్ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అమరావతి డెవలప్ అవ్వద్దు అన్న శాపనార్థం పెడుతున్నారు, కానీ నిజంగా లక్షణం చాలా బాగుందండి. లక్షణం చాలా బాగుంది. దానికి మీరు అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని సీరియస్నెస్, అంటే అస్ట్రాలజీ పరంగా కాదు, మీరు ప్రాక్టికల్ పరంగా కూడా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు, స్టేట్ గవర్నమెంట్ సపోర్టు, వాళ్ళు తీసుకున్న ఇంట్రెస్టు, తర్వాత అమరావతి కాదు సెంట్రల్ సెక్రటేరియట్ కూడా అమరావతిలో పెడతా అన్నారు. ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి అలా చేస్తుంది. ఇక కాస్ట్ వైజ్ చెప్తున్నారు, దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది, దీనికి తక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్పేసి దానికి ఎన్నో పొలిటికల్ రీజన్స్ చెప్తున్నాను. కానీ నాలాంటి పండితులను, అంటే అస్ట్రాలజీ చెప్పేవాళ్ళను, వాస్తు తెలిసిన వాళ్ళను, మహా మనుషుల్ని వాళ్ళు కలిసే కదా ఈ డిసిషన్ తీసుకొని ఉంటారు. నిస్వార్థంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో. సో వాళ్ళు ఎవరో మంచి అడ్వైస్ తీసుకొనే అమరావతిని స్టార్ట్ చేశారు. అంతేకాదు అంత అమరావతి గురించి చాలా తక్కువ వచ్చేసి మాట్లాడటం కూడా ఒక రంగా. నేను రీసెంట్గా వెళ్ళానండి, ఆ మెయిన్ ఎక్కడైతే డెవలప్మెంట్స్ అవుతున్నాయో అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, సేమ్ తిరుపతి లాగా ఉంటుంది. తిరుపతికి వెళ్ళొచ్చిన ఒక ఫీల్ ఉంటుంది. సో మనం తిరుపతికి వెళ్తే ఎంత గ్రాండ్గా, అంటే ఎంత గొప్పగా ఆ అనుగ్రహాన్ని ఫీల్ అవుతాం. అంత పవర్ఫుల్గా వెంకటేశ్వర స్వామి కూడా అమరావతిలోనే తిరుపతి లాగానే అక్కడ ఉన్నారు. ఇంకేమంతకన్నా మించి కావాల్సింది ఏంటంటే మానవ ప్రయత్నం ఎలాగో పెద్ద లీడర్లు చేస్తున్నారు, దైవానుగ్రహం ఎలాగో అక్కడ ఉంది, ఓకే, కొంచెం ఇదిగా తీసుకుందాం. అంటే స్వామి ఏమన్నా కోపంగా ఉన్నాడా లడ్డూల గురించి అంటే ఇప్పుడున్న వాళ్ళ మీద అయితే కోపంగా ఉండరు, నిజంగా ఒకవేళ స్వామి కోపం ఉంటే కూడా. సో డెఫినెట్లీ దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. అమరావతి దేవతల రాజధాని అంటారు. సో బై ఆల్ మీన్స్ దాని పేరు కీర్తి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అంటున్నారు కదా, జరిగి తీరుతుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకు ఇంత మరి వ్యతిరేకత వస్తుందంటారు గురూజీ? ఇప్పుడు దాని గురించి ఏం పాజిటివ్గా చెప్పినా నెగటివ్గా చెప్పినా అంతా పొలిటికల్ రైవలరీ కదమ్మా, పొలిటికల్ రైవలరీ కదా, నాకు దాంతో సంబంధం లేదు. కానీ అమరావతికి మాత్రం అభివృద్ధి ముందుకెళ్ళే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి అక్కడ. మనం చాలా వరకు ఉంది. అమరావతి గ్రాండ్ క్యాపిటల్, వరల్డ్ క్లాస్ క్యాపిటల్. ఎవరైనా అడ్డుపుల్లలు వేసినా కూడా అది దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. దానిలో దాన్ని గొప్ప కావాలి అనుకున్న వాళ్ళందరూ దైవ ప్రార్థన విపరీతంగా చేశారు. ఓకే, అంత దూరం దాకా ఎందుకండి, ఈ ఫార్మర్ స్ట్రైక్లో ఉన్నారు కదా, అది డెవలప్ కానప్పుడు వారు ఎక్కడి నుంచో తిరుపతి వరకు వెళ్ళారు కదా, డెఫినెట్లీ అంతటి అనుగ్రహం ఉండదా? అదే వెంకటేశ్వర స్వామి అమరావతిలో లేరా? కొత్తగా సేమ్ తిరుపతి లాగానే లేదా? సో డెఫినెట్లీ అమరావతి ఈస్ ఎ గ్రాండ్ క్యాపిటల్. సో ఇలాంటి మాటలకి అసలు అర్థం లేదు అని అనుకోవచ్చు మనం. మానవ ప్రయత్నం గట్టిగా ఉంది, దైవ ప్రయత్నం పరిపూర్ణంగా ఉంది, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఇంతకు మించిన శక్తి ఏముంది? అండ్
కొంతమంది పొలిటీషియన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అట్లా ఉన్నాయి. ఒక పక్క చూసుకున్నట్టయితే మళ్ళీ ఎలక్షన్స్ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇంకొక 2 సంవత్సరాలలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. గతంలో మీరు చెప్పారు. కేసీఆర్ గారి గురించే కావచ్చు, రేవంత్ రెడ్డి గారి గురించే కావచ్చు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించే కావచ్చు, వీళ్ళందరి గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ మీరు చెప్పిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని ఎవరు ఆహ్, అన్నారు. రేవంత్ రెడ్డి గారు అట్లా అవరు కాదు, తను అసలు అయ్యే ఛాన్సెస్ లేదని చెప్పారు. కానీ మీరు మాత్రం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాజ్యయోగం ఉంది, ముందుకొస్తారు అని చెప్పేసి ఉంది. ఇప్పుడు మరి పరిస్థితులు చూసిన తర్వాత ఇప్పుడేమనిపిస్తుంది సార్ మరి? రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే చూస్తేనేమో అందరూ ఆయన మీద పడిపోతున్నారు. అసలు ఏమి పరిపాలన సరిగ్గా చేయట్లేదు. మా ప్రజలకి ఇవ్వాల్సిన హామీలు ఏవైతే ఇచ్చారో అవేవి జరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారిది యోగం ఎలా ఉంది అసలు? రేవంత్ రెడ్డి గారి యోగం బాగానే ఉందండి, బాగానే ఉంది. ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇంకొక టర్మ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకో టర్మ్ కూడా వచ్చావు అదే తను కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. నేను ఇంకా 15 సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి కూడా తను అనేక సభలలో అనేక సార్లు చెప్పడం జరుగుతుంది. పొలిటికల్ రైవల్గా చాలామంది ఆయనకి అగెన్స్ట్గా చెప్పి ఉండొచ్చేమో, కానీ ప్రాక్టికల్గా పొలిటికల్ సర్కిల్స్లో ఆయనకు అందరూ మిత్రులే, పెద్ద పెద్ద వాళ్ళందరూ మిత్రులే. అది పేరుగా తీసుకుంటే అది ఇంకొక రకంగా ఉంటుంది అండి. స్టేట్ అయినా సరే, సెంటర్ అయినా సరే, ఆయనకి అందరూ మంచి మిత్రులే. సో మొత్తానికైతే ఆయనకి మళ్ళీ ఇంకొకసారి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. తప్పకుండా ఆయనకు రాజయోగం బాగుందండి. ఇంకో టర్మ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి కేసీఆర్ గారి పరిస్థితి ఏంటంటారు? అంటే ఒక రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రి తనే, తర్వాత ముఖ్యమంత్రి రెండో టర్మ్ కూడా తనే ఉండే, కానీ మూడో టర్మ్కి వచ్చేసరికి కొంచెం పరిస్థితులు అంటే తనకి కరెక్ట్గా లేకుండే, అనుకూలంగా లేకుండే. ఇప్పుడు చూస్తే మరి తను నెక్స్ట్ టైం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అంటే మరి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఈ పొలిటికల్గా రాజయోగం ఎట్లా ఉంది తనకి? మేడం, యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఇనఫ్, ఏదైనా క్వశ్చన్ ఎవరు ప్రాస్పరిటీ గురించి అడుగుతున్నారో వాళ్ళు ముందు ఉంటే ఇట్ ఇస్ ప్రెడిక్షన్ విల్ బి మోర్ యాక్యురేట్. కానీ మీరు ఇక్కడ జనరల్స్గా అడుగుతున్నారు కాబట్టి కేసీఆర్ రాజయోగం కేసీఆర్కి ఉంది, కేటీఆర్కి ఉంది, బండి సంజయ్ గారు అని మనం వినుంటాం కదా, ఆయన కూడా యాక్చువల్లీ ఒక దశలో చాలా స్ట్రాంగ్గా ఉండేది, సీరియస్గా సీఎం కంటెండర్ లాగా ఉండింది. అంటే నాకు ఇచ్చినప్పుడు నేను చూసిన వెరిఫికేషన్ చెప్తున్నాను, వాళ్ళు అనుకున్నారో లేదో తెలియదు, కానీ అందరికీ స్ట్రాంగ్ కంటెండరే సీఎం పోస్ట్కి. కానీ డిగ్రీస్లో చిన్న వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు రన్నింగ్ రేస్లో ఇద్దరు ఈక్వల్గా రన్ చేస్తున్నారు, ఇద్దరు ఎవరు గెలుస్తారా పోటాపోటీ నడుస్తున్నప్పుడు అనుకోండి, నెగ్లిజిబుల్ ప్రెషర్ ఒకరు ఎవరు పెట్టినా సరే, సో ఈ ప్రెషరే మనం పూజా రూపంలో చేస్తాం, పూజా రూపంలో చేస్తాం అంతే. అది వాళ్ళ నమ్మకాన్ని బట్టి. ఇప్పుడు నేను చెప్పాను కదా, పూజకు ప్రొసీజర్ ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి ఆ పద్ధతిలో కనుక వాళ్ళు చేయగలిగి ఉంటే కనుక ఆ ప్రాస్పెక్ట్స్ కొంచెం మారి ప్రయత్నం మీరు చేస్తారు, మీ రైవల్స్ చేస్తారు. ఎవరికి ఏంటనేది వాళ్ళు పెట్టే ఏదైతే పూజలో పెట్టేది ఉంటుందో దాంతో ఫలితం. అది అప్పట్లో ఈవెన్ మీరు రిజల్ట్ కూడా చూసుకోండి, చాలా నెగ్లిజిబుల్ డిఫరెన్స్, వాస్ట్ డిఫరెన్స్ ఏం రాలేదు, 0.1% ఏమో 1.5% వచ్చింది. అది ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటారు. అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్ సీఎం గారి గురించి అడిగినప్పుడు కూడా అప్పుడు నేను చెప్పాను, ఒకరు తర్వాత కూడా ఒకరు అడిగారు అనమాట, రాజయోగం ఉంది తెలుసు, మహారాజయోగం ఉంది తెలుసు, మీరు విపరీత రాజయోగం అని చంద్రబాబు గారికి ఉన్నారని అడిగారు అనమాట. సో అది అస్ట్రాలజీ పరంగా నేను చెప్పాను, కానీ ప్రాక్టికల్గా ఇలా ఉంటుందో నాకు తెలియదు. అంటే రాజయోగం కన్నా మహారాజయోగం సుపీరియర్, మహారాజయోగం కన్నా విపరీత రాజయోగం ఇంకా సుపీరియర్. కానీ అది ప్రాక్టికల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా వస్తుంది అన్నది అసలు అస్ట్రాలజీ నేను చెప్పలేను, బట్ ఒక ఎక్స్ట్రాడినరీ పొజిషన్ వస్తుంది అని చెప్పాను. దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఈరోజు అబ్జర్వ్ చేస్తుంటే వారు అక్కడ స్ట్రాంగ్, ఆంధ్రాలో ఇక్కడ స్ట్రాంగ్, వారికి ఇంకా మంచి పేరు ఉంది, పైగా కేంద్రం కూడా మంచి స్ట్రాంగ్. అంటే చెప్తారు సీఎం ఉంటే ఇలా ఉండాలి, మన స్టేట్ కూడా ఇలా డెవలప్ అవ్వాలి అని అనుకున్న స్టేజ్కి లేదా, అది ప్రాక్టికల్గా ఇప్పుడు చూస్తుంటే విపరీత రాజయోగం అర్థమవుతుంది అంటే నేను అనుకుంటున్నా. ఇప్పుడు అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? సీఎం ఇది మళ్ళీ కూడా ఏంటంటే ఆయన కూడా రాజయోగం ఉంది, ఉండదనేం కాదు, కాకపోతే ఈ డిగ్రీ వెరిఫికేషన్ ఏంటంటే టైంకు చేయాలి, అది ఇప్పుడే చెప్పడానికి కాదు. ఇప్పుడు హొరోస్కోప్ మ్యాచింగ్ చూస్తాం, పెళ్లి చూపుల టైము ఆ సరౌండింగ్లోనే కదా చూస్తాం కదా,
ఈ హొరోస్కోప్ ఎవరితో మ్యాచ్ అవుతుంది మనం ఎప్పుడు చెప్పలేం కదా. చెప్పలేము. ఇంకొక డిగ్రీ కూడా అంటే ఎంత మ్యాచ్ ఉంది, 10%, 20%, 50, 70, 80 ఈ పర్సంటేజ్ ఉంటుంది కదా, అది ఆ టైంలోనే కదా మనం చూసేది. పైగా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇండివిజువల్ ప్రాస్పెక్ట్స్ గురించి అడుగుతున్నప్పుడు వాళ్ళ ఎదురుగా వాళ్ళ ఉంటేనే ఎదురుగా యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. రైట్. గురుజీ ఇక్కడ చాలా వరకు జాతకం చూడాలి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అని చెప్పేసి చాలామంది చెప్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఖచ్చితంగా ఉండాలి, దాంతోనే మేము అక్యురేట్ అసలు ఏముంది మేము లోతుగా పరిశోధన చేసి మేము చెప్పగలుగుతాము అంటారు. అండ్ మీరు మీ వరకు వస్తే మీరు ఏ రకంగా మీరు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ జాతకాన్ని మీరు చెప్తారు? అందులో మాది కేరళ పద్ధతిలో ప్రశ్నం అని అంటారు. ప్రశ్న మీన్స్ క్వశ్చన్ అర్థం. దాన్ని ఇక్కడ గవ్వల శాస్త్రం అనుకుంటూ అంటారు. గవ్వల శాస్త్రం అంటారు. అండ్ హొరోస్కోప్, మీరు ఒక హొరోస్కోప్ పెట్టి ఫ్యూచర్ అంతా చెప్పమంటే ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్, మీనింగ్లెస్ మ్యాటర్. వాట్ ఈస్ యువర్ ఇమీడియట్ ప్రాబ్లం? ప్రమోషన్కి వెళ్తున్నారా, ఫారెన్ స్టడీస్కి వెళ్తున్నారా, లేకుంటే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, లేదా ఎవరికి బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారు, ఇటువంటి ఇమీడియట్ ఎమర్జెన్సీ ఫ్యూచర్లో ఉన్న అడిగే క్వశ్చన్స్ ఉంటుంది కదా, దాట్ క్యాన్ బి బెటర్ ఆన్సర్ ప్రశ్నలో. మనకి ఏదైతే ఇప్పుడు ఇమ్మీడియట్గా అది కెరియరా, పెళ్ళియా, లేకపోతే ఉద్యోగ అవసరాలు, ఏదంటే ఉత్తీర్ణత, మనకంటే ట్రాన్స్ఫర్ కావాలి. పెళ్లికి వస్తారు, చాలా మందిని చూస్తున్నాం, పెళ్లి కుదరట్లేదు. ఇమీడియట్ రిక్వైర్మెంట్, ట్రీట్మెంట్ నడుస్తుంది, ప్రోగ్రెస్లో ఉంది, కొంచెం పేషెంట్ రెస్పాన్స్ తక్కువగా ఉంది. సో దానికి మనం మాట్లాడచ్చు. అంటే ఏదో మిరాకిల్ చేస్తామని కదమ్మా, అంటే మాకు ఒబ్జర్వ్ చేసిన దాంట్లో పరిహారాలు ఇట్లా చేస్తే సక్సెస్ అవుతుంది, కలిసి వస్తుంది అనే నమ్మకం ఉంటే మీరు నేను రాసిస్తాను, మీరు చేయొచ్చు. అంటే నేను ఎవరికైనా కంపల్షన్ చేయడమా, ఇది చేయండి అది చేయండి అని నేను ఎవరికి కంపల్ చేయను. కన్సల్టేషన్ చేయడానికి కూడా నేను ఎవరికి పెద్దగా ఏం ఎంకరేజ్ చేయను. నమ్మిన వాళ్ళు వస్తారు, నచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళు కొంచెం ఇన్సిస్ట్ చేస్తారు, మా వాళ్ళు చూడండి అన్నట్టుగా. జనరలీ కన్సల్టేషన్ అలాగే పోతుందమ్మా. నేను ఎవరికి పర్సనల్ అంటే విజిటింగ్ కార్డు ఇచ్చే ఎవరిని రమ్మని చెప్పలేదు ఇంతవరకు. మరి ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ మీరు కూడా కంపల్సరీ అడుగుతారా సార్? లేదమ్మా, నేను అడగను. అంటే వాళ్ళ సమస్య చెప్తే మాత్రం మీరు ఏం చేయాలో చెప్పేస్తారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఒక కుండల్ని వేయడం జరిగింది, అంటే మీరు పెన్తో చేశారు, ఇది దేనికి అంటారు అసలు? మీరు హొరోస్కోప్ రాయాలన్నా, నా ప్రశ్న చూడాలన్నా కాలమ్స్ ఏమే, కాలమ్స్ సేమ్. ఎలా సార్ అది? అంటే ఇప్పుడు ఒక రాశికి సంబంధించి చూడాలంటారా, లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించి? రాశికి పనిచేయదు మనకి అసలు లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి తన సమస్య చెప్తే మీరు ఇమీడియట్గా అది చేసేసి దానికి ఒక పరిహారం అనేది అప్పటికప్పుడు చెప్పేస్తారు. వ్యక్తి వస్తున్నాడని చెప్పారు, ఎందుకు వస్తున్నాడని చెప్పలేక ఆ సమస్యతో. అంటే ఇప్పుడు సపోజ్ ఆయన సమస్య ఆయనే చెప్పుకుంటారు, హెల్త్ ఇష్యూ అయినా కూడా ఏదైనా సరే. గురుగారు దీనికి ఏమన్నా నియమం, అంటే వయస్సు నియమం ఏమైనా ఉందా? చాలామంది ఏం చెప్తారంటే 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 60 సంవత్సరాల వరకే మీరు రండి, ఆఫ్టర్ 60 సంవత్సరాల తర్వాత మీకు ఎట్లా ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండదు, ఏవైనా కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు మెడికల్గా చూసుకోండి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే 60 దాటిన తర్వాత వాళ్ళకి జాతకం ఉండదా, లేకపోతే పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల దాకా వాళ్ళకి జాతకం ఉండదా, ఏంటంటారు ఇది? ఎందుకన్నా దేవుడిని నమ్ముతున్నాం అనొక కాన్సెప్ట్ ఉంది కదా, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు దానికి ఏజ్ లిమిట్ ఏముందమ్మా? ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు హెల్త్ బాగాలేదు అనుకోండి, మెడికేషన్ చేస్తాను, ఆ మెడికేషన్ సక్సెస్ అవ్వాలంటే ఐ షుడ్ హ్యావ్ గాడ్ బ్లెస్సింగ్స్ కదా. ఆపరేషన్కి వెళ్తున్నాను, సక్సెస్ అవ్వాలిగా, ఆ మెడిసిన్స్ నాకు పని చేయాలిగా. సో ఏదైనా సరే దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటేనే కదా ప్రతిదీ జరిగేది. అంటే 18 తర్వాతనే జాతకం కరెక్ట్గా ఉంటుంది అనేది ఏం లేదు. పుట్టినప్పుడు సరే పుట్టగా నాకు ఫోన్ చేస్తారు, ఎప్పుడు అది హాబీ ప్రాక్టీస్ కాబట్టి వేరే మనసులో చార్ట్ డిసైడ్ చేస్తాను, చెప్తాను వాళ్ళకి. అంటే జనరల్ ప్రాబబుల్ ఫ్యూచర్ గురించి చెప్పేస్తాను. దాని తర్వాత ఒక్కొక్కరిది ఇంట్రెస్ట్ ఉంటుంది, పుట్టిన టైం బట్టి ట్రాన్స్ఫర్కి అడుగుతారు కొంతమంది. సో ఏదో విధంగా అంటే పాత రోజుల్లో తపస్సు చేసుకొని దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని కోరికలు తీర్చుకుంటారు అని ఒక ఉంటుంది కదా, అది మనం సినిమాల్లో చూస్తాం. ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు ఎవరినైనా తపస్సు చేశారంటే స్వామి ప్రత్యక్షమై మీకు ఏం కావాలి అని అడుగుతారు, మీరు అప్పుడు అడుగుతారు ఆ దేవుడిని పెళ్లి కావాలి, ప్రమోషన్ కావాలి అని అడుగుతారు. అది కాదు, వర్షిప్కి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ చేసి మనకు కావాల్సిన కోరికలు టు ఏ గుడ్ ఎక్స్టెంట్ నెరవేర్చుకోవచ్చు.
నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇందాక నుంచి చెప్తున్నారు గురూజీ. ఒక పొజిషన్ అని చెప్తున్నారు. వర్షిప్‌కి అంటే మనం దైవానుగ్రహానికి దైవాన్ని పూజించడానికి ఒక పొజిషన్ అనేది ఉంది అని చెప్తున్నారు. ఇంతకీ అది ఏంటి అంటారు? అసలు ఏంటి? మీరు చెప్పే పొజిషన్ అనేది ఏంటి అసలు? మీరు డివోషన్ అన్న మాట విని ఉంటారు. హ్మ్. ఆ డివోషన్‌లో డెడికేషన్ ఒక మాట విని ఉంటారు. ఆ డెడికేషనే ఒక అచీవ్‌మెంట్ అన్న మాట విని ఉంటారు. సో, మీకు ఆటోమేటిక్‌గా పూజ అన్నది ఒకటి వచ్చినప్పుడు మీరు లైవ్ ఫీల్ అవ్వచ్చు. నాలో ఏదో కొంచెం చేంజెస్ వస్తుంది అని సంగతి. దట్ మీ డెడికేషన్‌ని బట్టి. డెడికేషన్‌ని బట్టి. చాలా మంది పొద్దున్న లేవంగానే వాళ్ళ పూజ గది క్లీన్ చేసుకొని దీపారాధన See, మంత్రాలు అది పర్సనల్ అన్నీ డిస్క్రిప్షన్ మేడం. హ్మ్. పూజగా చేసిన మంత్రాలు ఎవరి పద్ధతిలో వాళ్ళు చేయండి. హ్మ్. జనరల్‌గా మనం ఎప్పుడు పూజ చేసినా ఫస్ట్ మన గుర్తు తెచ్చుకున్నది గురువు. హ్మ్. ఎందుకంటే గురువే అన్ని నేర్పిస్తారు కాబట్టి గురుకున్న ప్రయారిటీ ఫస్ట్. ఓకే. మదర్, ఫాదర్ కావచ్చు, విద్య నేర్పించిన గురువు కావచ్చు. గురువు అన్నది వెరీ ఇంపార్టెంట్. గురువు అనుగ్రహం. ఎప్పుడన్నా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఒక మాట చెప్తుంటారు, సద్గురు నాథనే అని చెప్పేసి. గురువుకున్న ఇంపార్టెన్స్ అది. తర్వాత మనం గణపతిని ఆరాధిస్తాం. తర్వాత మన ఇంటి ఇలవేల్పు కులదేవం స్మరిస్తాం. తర్వాత మన జనరల్ పూజ అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే, ఏ పనైనా సరే ఈ ప్రాసెస్‌లో చేశారనుకోండి, దట్ ఈస్ ఏ కంప్లీట్ వే ఆఫ్ వర్షిప్. ఇది కాకుండా మీరు ఎంతసేపు చేస్తున్నారని కాదు. మేము కాన్సంట్రేషన్ ఎంతవరకు ఉంది? ఎంతవరకు మీరు చేశాను? ఫస్ట్ ఏదో లెంగ్తీగా చేశారనుకోండి, ఫస్ట్ ఒక 2, 3 మినిట్స్ బాగానే ఉంటుంది. తర్వాత ఇంకేదో ఆలోచన వస్తుంది మీకు. అప్పుడు మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? మీ ఆలోచన మీద ఉంటుంది. రాదర్ దెన్ ఏ ప్రాబ్లమ్ కోసం చేస్తున్నా దానికోసం ఉండదు. పూజ లిమిటెడ్‌గా చేయండి. బట్ డివోటెడ్ డెడికేషన్ అనేది ఉంటే ఇట్స్ మోర్ అప్రోప్రియేట్. సో, పూజ అనేది మీరు ఎక్కువ టైం అనేది కాదు. చాలా తక్కువ అంటే కొంచెం టైం తక్కువ చేసుకొని మనస్ఫూర్తిగా చేయండి. అంటే అది కంపల్షన్ అని చెప్పాను మేడం వర్కింగ్ పర్సన్‌కి. ఇప్పుడు కొందరు ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు, ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు, తపస్సు చేసేవాళ్ళు ఉంటారు, ఉపాసన పెంచుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. జనరల్‌గా ప్రతి మనిషి డివోషనల్‌గా ఉంటే బాగుంటుంది. డివోషనల్‌గా ఉంటుంది. బొట్లు పెట్టుకోవటం కానీ, స్వామిని స్మరించుకోవటం కానీ, ఎవరిది మనకు రైట్ థాట్ వస్తుంది. దాంతో రైట్ యాక్టివిటీ వస్తుంది. దాంతో ఒక రైట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చెప్తారు కదా, దేవుడు అనుగ్రహిస్తే కొంచెంలో తప్పిపోయింది నా ప్రాబ్లం ఏ దేవుడు కరుణించాడు. దట్స్ వాట్ మన డివోషన్ డెడికేషన్ ఉంటే అది ఆటోమేటిక్‌గా జరిగి తీరుతుంది.